ఒక అడవిలో క్రూరమైన నక్కల గుంపుండేది. వాటి నాయకుడు చాలా క్రూరుడు. ఒకరోజు ఆ నక్కలంతా కలిసి ఒక జింకపిల్లను పట్టుకొని బలమైన పింజరంలో బంధించారు. సాయంత్రం వచ్చినప్పుడు దాన్ని వేటాడాలని వారి ప్లాన్. అక్కడ దగ్గరలోని ఒక చెట్టుపై కూర్చున్న కోతి ఇదంతా చూసింది. కోతనుకుంది, ఇవాళ నేను ఈ జింకపిల్లను రక్షించకపోతే ఇవి దాన్ని చంపేస్తాయి. నక్కలు వేట కోసం కొంచెం దూరం వెళ్లిన వెంటనే కోతి మెరుపు వేగంతో వచ్చి పింజరతాళం తెరిచింది. జింకపిల్లను ఎత్తుకుని దట్టమైన అడవిలోకి పరిగెత్తింది. అప్పుడే కొంతమంది నక్కలు కోతిని గమనించాయి. అయ్యో చూడండి, కోతి మన వేటను తీసుకుని పారిపోతోంది అని అరిచాయి. నక్కలు వెంటపడినా కోతి చెట్ల కొమ్మలపై దూకుతూ అడవిలో దాక్కుంది. నక్కలు చాలా వెతికినా దొరకలేదు. చివరికి ఓడిపోయి తమ నాయకుడి దగ్గరకు వెళ్లాయి. ఈ విషయం తెలుసుకున్న నాయకుడు తీవ్రంగా కోపగించాడు. ఒక చిన్న కోతి మన వేటను తీసుకెళ్లిందా అంటూ పిచ్చెక్కిపోయాడు. వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు, మొత్తం అడవిని వెతకండి, ఆ కోతి జింకపిల్ల ఎక్కడున్నా పట్టుకుని రండి. తర్వాత రోజు కోతి ఒక దారిలో వెళ్తుండగా ఒక గూఢచారి నక్క దాన్ని చూసి తన నాయకుడికి సమాచారమిచ్చింది. క్షణాల్లోనే నక్కల గుంపు కోతిని చుట్టుముట్టింది. కోతిని పట్టుకుని నాయకుడి ముందు తీసుకువచ్చి ఒక పెద్ద చెట్టు కాండానికి కట్టేశారు. నాయకుడు గర్జిస్తూ అన్నాడు, జింకపిల్లను ఎక్కడ దాచావో చెప్పు, లేకపోతే నిన్ను ఇప్పుడే చంపేస్తాను. నక్కలు కోతిని బాగా కొట్టాయి, బెదిరించాయి. కాని కోతి ఒక్క మాట కూడా చెప్పలేదు, కేవలం నవ్వుతూ ఉంది. అది చూసి నాయకుడు కోపంగా అడిగాడు, చచ్చే పరిస్థితిలో ఉన్నా కూడా ఎందుకు నవ్వుతున్నావు? కోతి ప్రశాంతంగా చెప్పింది, నన్ను చంపితే నీకేమీ దొరకదు. జింకపిల్లను నేను మీరెప్పటికీ చేరుకోలేని చోట దాచాను. లోభి నాయకుడు ఆ మాట నమ్మి కోతిని వదిలేశాడు. కాని కోతి తిరిగి రాలేదు. అది అడవిరాజు అయిన సింహం దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పింది. మరుసటి రోజు నక్కలు కోతి కోసం ఎదురుచూస్తుండగా కోతి ఒంటరిగా రాలేదు, సింహంతో పాటు పెద్ద సైన్యంతో వచ్చింది. అంత పెద్ద బలాన్ని చూసి నక్కలు భయంతో వణికిపోయాయి. నాయకుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాడు. మిగతా నక్కలు కూడా తోకముడుచుకొని పారిపోయాయి. చివరికి కోతి జింకపిల్లను సురక్షితంగా దాని తల్లి దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ రోజు అడవి ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. తెలివి, ధైర్యంతో పనిచేస్తే ఎప్పుడూ విజయం మనదే. ఇదే నిజమైన స్నేహం, నిస్వార్థ సేవ. మీకీ కథ నచ్చితే మా ఛానల్ను ఫాలో అవ్వండి.